అందరికీ నమస్తే సార్. నేను మీ టి. గోపాల్, సిఆర్‌పి బ్రహ్మసముద్రం. మనం పీఎం3 యాప్ నందు ఈ విద్యా సంవత్సరానికి మంజూరైనటువంటి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్‌ను ఎస్టిమేషన్ చేయాల్సి ఉంది. అది ఏ విధంగా చేయాలి అనేది మన కోసం ఒక్కసారి తెలియజేస్తాను. మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి పీఎం3 అన్న లేటెస్ట్ వెర్షన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. మన పాఠశాల పీఎం3 పాఠశాల కాదు కదా! అయినా కూడా మనం పీఎం3 యాప్‌లోనే ఎస్టిమేషన్ ఏసుకోవాలా అని ఒక అనుమానం వస్తుంది. అవును సార్. ప్రతి పాఠశాల పీఎం3 కాకపోయినప్పటికీ నాన్ పీఎం3 పాఠశాల అయినప్పటికి కూడా పీఎం3 యాప్‌లోనే ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఈ విద్యా సంవత్సరానికి ఎంతైతే అమౌంట్ మంజూరైందో మనకు అంత అమౌంట్‌కి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే. యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్‌గా ఏం ఉపయోగించాలి? యూజర్ నేమ్‌గా మనకు గతంలో ఉన్నటువంటి ఐఎంఎంఎస్ కోడ్ ఉంది కదా! ఐఎంఎంఎస్ కోడ్. ఆ కోడు యూజర్ ఐడీగా ఉపయోగించాలి. 2207 0505 ఇది ఒక బైరసముద్రం పాఠశాల కోడు. ఓకే. పాస్వర్డ్‌గా కామన్ పాస్వర్డ్ pm3@2024 అన్ని పాఠశాలలకు ఇదే ఉంటుంది. క్యాప్చా కోడ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అది క్యాప్చా కోడ్‌గా ఇస్తా. ఈ విధంగా లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ పీఎం3 కాంపోజిట్ గ్రాంట్స్ ఫర్ స్కూల్స్. ఇది నాన్ పీఎం3 స్కూల్స్ సంబంధించినటువంటి ఆప్షన్. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే విద్యా సంవత్సరం అడుగుతుంది. 2024, 25 కావచ్చు, 25, 26 కావచ్చు అడుగుతుంది. ఓకే. ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఈ విధంగా పైన మనకు ఎస్టిమేషన్ ఆప్షన్ వస్తుంది. ఎస్టిమేషన్ ఏ విధంగా వేయాలంటే ఇది 50,000 అని ఉంది. ఇక్కడ 50,000 మొత్తం సంవత్సరానికి 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లుగా వచ్చేటువంటి గ్రాంటు. మనకి ఎంతైతే గ్రాంట్ వచ్చిందో ఆ గ్రాంట్‌ని మాత్రమే మనం ఎస్టిమేషన్‌గా ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ ఉంది కదా కిందన. దానిపైన క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఎంత గ్రాంట్‌కి ఎస్టిమేషన్ వేయాలంటే మనం ఎంతైతే బ్యాంకు నుంచి డ్రా చేసుకున్నామో అంటే కొంతమందికి 12.5 వచ్చింది, కొంతమందికి 25 వచ్చింది, కొంతమందికి 37.5 వచ్చింది. ఆ స్ట్రెంత్ బట్టి వచ్చింటుంది. అది ఎంతైతే వచ్చిందో అంతకు మాత్రమే వేసుకోవాలి. అక్కడ చూపిస్తున్నటువంటి మొత్తానికి వేయకూడదు. ఓకే. ఎన్ని సార్లైనా మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఒకేసారి కాదు. 2 సార్లైనా, 3 సార్లైనా ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్లు, స్టేషనరీ మనం దేనికైతే ఉందో ఇక్కడ ఐటెమ్ క్వాంటిటీ ఎంటర్ కదా! 1 ఆర్ 2 పెట్టేసి అక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తే మనకు వచ్చిన గ్రాంట్‌కి సరిపోయే విధంగా ఎంటర్ చేయాలి. చివర్లో ఉదాహరణకు ఒక టర్నింగ్ మెటీరియల్ చెప్తా. 2 ఐటెమ్స్ తీసుకున్నామనుకోండి. ఓ రూ. 1000 అనుకుందాం. ఇక్కడ చివర్లో ఆ టోటల్ అమౌంట్ చూపిస్తాంది. టోటల్ అమౌంట్ 1000 అని. ఆ విధంగా చూపిస్తుంటుంది. ఓకే. చివర్లో ప్రొసీడ్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత ఎస్టిమేషన్ వేయాలన్నమాట. ఓకే. ఎస్టిమేషన్ సమయంలో మనం ఏ దానికైతే అమౌంటు అక్కడ రైట్ చేసింటామో అవి సంబంధిత ఫోటోలు అడుగుతుంది. ఆ ఫోటోల విషయంలో మీరు మీ స్కూల్‌లో ఉన్నటువంటి ఫోటోస్‌ని అప్‌లోడ్ చేయండి. జెండా పూలు కావచ్చు, మరి ఇంకా ఫర్నిచర్ కావచ్చు. దాన్ని అప్‌లోడ్ చేసినట్లయితే ఫోటోస్ సరిపోతుంది. తర్వాత ఎస్టిమేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఎస్టిమేషన్ ఈ విధంగా వస్తుంది. దానిపైన మనము సబ్మిట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ క్లిక్ ద ఐకాన్ టు డౌన్లోడ్ కాంపోజిట్ ఎస్టిమేషన్ వస్తుంది కదా! దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు కాంపోజిట్ ఫండ్ డౌన్లోడ్ స్టార్టెడ్ ఇక్కడ అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన కాపీ ఈ విధంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనము ఇక్కడ ప్రధానోపాధ్యాయులు సైన్ చేయాలి. ఇక్కడ కమిటీ సభ్యులు సైన్ చేయాలి. సైన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఓకే. ఎక్కడ అప్‌లోడ్ చేయాలంటే ఇక్కడ అప్‌లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్డ్ కాపీ అనే చోట అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక అది ఎంఈఓ గారి లాగిన్‌కి వెళ్తుంది. ఆ తర్వాత ఎంఈఓ గారు అప్రూవ్ చేస్తే ఎస్పీడీ గారి లాగిన్‌కు వెళ్తుంది. ఆ తర్వాత మనం బిల్స్ అప్‌లోడ్ చేయొచ్చు. బిల్ క్యాప్చరింగ్ ఉంది కదా! అక్కడ బిల్స్ అప్‌లోడ్ చేస్తాం. ఈ విధంగా ప్రతి పాఠశాల గ్రాంట్ తీసుకున్నటువంటి ప్రతి పాఠశాల చేయాలి. ఓకే. అర్థమైందనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.